కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొటారి వాణి చలపతిరావుని. ఈరోజు మీకు నేను గుడి అనే కథానికను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథానిక పేరు గుడి. అది సంధ్యా సమయం. సూర్యుడు పశ్చిమ దిక్కుకు చేరుకుంటున్నాడు. చీకటి వెలుగులు సయ్యాటలాడుతుండటంతో వాతావరణం అంతా హాయిగా ప్రశాంతంగా ఉంది. కౌమారప్రాయంలో ఉన్న శృతి లంగా కుచ్చెలను కొద్దిగా పైకెత్తి పట్టుకుంటూ కాలిపట్టాలు గల్లుగల్లున శబ్దం చేస్తుండగా మట్టిదారిలో చెంగు చెంగున లేడి పిల్లలా నడుస్తోంది తల్లి వెంట. పొడవాటి నల్లటి దట్టమైన తన జడలో కనకాంబరాల దండ కళకళలాడుతూ పొడుగ్గా వెళ్లాడుతోంది. తల్లి వెంట గుడికి వెళ్తోంది శృతి. ఇంటికి కొద్ది దూరంలోనే ఉంటుంది రామాలయం. చిన్న గుడి అయినా చుట్టూ విశాలమైన ఆవరణ. ఆ ఆవరణలో చెట్లు, వాటి మీద నుంచి వీచే చల్లటి గాలితో వాతావరణం చల్లగా హాయిగా అనిపిస్తుంది. శృతిని చిన్నతనంలో ఇంట్లో ఒక్కదాన్నే ఉంచలేక చంకనేసుకుని గుడికి తీసుకెళ్లేది తల్లి. ఇప్పుడు ఇంట్లో ఉండగల వయస్సు అయినా తల్లి చేతిలో ఏ పూల బుట్టో పట్టుకొని గుడికి బయలుదేరటం ఆలస్యం. తను సిద్ధమైపోతుంది. స్నేహితురాళ్లతో బయట ఆడుకుంటున్నా సరే కరెక్ట్గా ఆ టైంకి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. తను వస్తావా గుడికి అని అడగకుండానే తనంతట తనే తయారు కావటాన్ని చిరునవ్వుతో మౌనంగానే గమనిస్తుంది శృతి తల్లి. శృతికి ఆ గుడి పరిసరాలు, అక్కడి వాతావరణం, ఆ గుడి గంటల శబ్దాలు, ధ్వజస్తంభపు చిరుమువ్వల గలగలలు అంటే ఎందుకో మనసులో ఇష్టం ఏర్పడింది. ఒక అపార్ట్మెంట్లోని 5వ అంతస్తులో గూటిలో పక్షిలా ఉండే శృతికి అలా రెక్కలల్లార్చే పక్షిలా గెంతుతూ ఉరుకుతూ ఎక్కడికైనా వెళ్ళటం అంటే ఇష్టం. రోజు అలా గుడికి వెళ్ళటం అంటే మరీ ఇష్టం. ఎంతోమంది జనం వస్తూ వెళ్తూ ఉంటారు. పూజారి చదువుతున్న మంత్రాలు చెవుల్లో పడి ఆ శబ్ద తరంగాలు మనసు వరకు పాకి ఏదో మాటల్లో చెప్పరాని ఆనందాన్ని కలిగిస్తుంటాయి. అన్నిటికన్నా శృతికి ఇష్టంగా అనిపించే విషయం దారి పొడుగునా వెళ్తూ వస్తూ దర్శనం అయ్యాక బయట ప్రహారీ గోడ కానుకొని కూర్చొని అప్పుడు అమ్మతో కబుర్లు చెప్పటం అంటే ఇష్టం. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ పనిలో ఉండే అమ్మ ఆ సమయంలో తీరుబడిగా ఉంటుంది. తనకు తెలియని విషయాలు ఎన్నో చెప్తుంది. అమ్మ పురాణ కథలు చెప్తుంది. కొత్త కొత్త పదాలు, మంచి పదాలు అమ్మ మాట్లాడుతుంటే వినడం, గుర్తుపెట్టుకోవటం, తను వాటిని మళ్ళీ తిరిగి వాడటం అంటే ఇష్టం శృతికి. తను అమ్మకు ఎన్నో చెప్పాలని అనుకుంటుంది. కొన్ని ఎలా చెప్పాలో అర్థం కాక మాటలు దొరక్క మనసులోనే ఉంచేసుకుంటుంది. తల్లి చేతిలో పూల బుట్ట ఉంది. అందులో ఆ రోజు కుండీల్లో పూసిన చామంతి పూలు, 2 అరటిపళ్ళు ఉన్నాయి. తల్లి అలా ఇంట్లో ఏ పండ్లు పూలు ఉంటే అవి అలా గుడికి తెస్తూ ఉంటుంది. అమ్మా, రోజు ఎందుకలా ఏవో తెస్తావు అంది ఒకరోజు. గుడికి ఉత్తర చేతులతో వెళ్ళకూడదమ్మా అంది సమాధానంగా తల్లి. మెట్లెక్కి లోపలికి వెళుతుంటే ప్రధాన ద్వారబంధం బెట్టుకు వంగి నమస్కరించింది శృతి రోజులాగే. అమ్మా, ఇది కోదండరామస్వామి గుడి కదా, రామాలయం అంటే సరిపోదా అని అడిగింది తల్లిని. ఆ శ్రీరామచంద్రమూర్తికి ఎన్నో పేర్లమ్మా. కోదండం ఆయన ఆయుధం, చాలా శక్తివంతమైంది అది అంది శృతి తల్లి. ఆయుధం పేరుతో ఆయన పేరెందుకుంది? అది దుష్ట శిక్షణకు అంటే రాక్షస సంహారానికి ఉపయోగపడే ఆయుధం. ప్రపంచంలోని చెడును తొలగించేవాడు ఆ దేవుడే కదా. దేవుడే కాదు, మనము మన చుట్టూ జరుగుతున్న చెడును చూస్తూ సహించకూడదు. అమ్మా, ఆ కాలంలో రాక్షసులున్నారు, మరి ఈ కాలంలో ఎందుకు లేరు? ఇప్పుడూ ఉన్నారు. అప్పుడు స్వరూపంలో, ఇప్పుడు మనసులోని
వికృత రూపంలో చెడు ఆలోచనల్లో అంది శృతి తల్లి. అమ్మా, నాన్న పేరు శ్రీరామ్ కదా, అంటే రాముడి పేరు. అలా దేవుడి పేరు ఎందుకు పెట్టుకుంటారమ్మా? రాముడు దేవుడిగా మనం అందరం కొలుసుకునే మంచి మనిషి. అందుకే ఆ రోజుల్లో ఇంటింటా రామయ్యలు సీతమ్మలు ఉండేవాళ్ళు. నా పేరు కూడా సీతే కదా. అవునా? జానకి కదా. జానకి అన్నా సీతే. తండ్రి పేరుతో సీతమ్మకు ఆ పేరు వచ్చింది. జనక మహారాజు పుత్రిక కదా, అందుకని జానకి. అవునా? భలే భలే. అలా దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టేవాళ్ళంటే వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి అని, మనుషులు తప్పులు చేయకూడదు అని. ధర్మం అంటే మనిషికి ఏది మంచి చేస్తుందో అది. మన పనులను మనం సక్రమంగా చేయటమే ధర్మబద్ధంగా జీవించటం అంటే. ఇప్పుడు నువ్వు చదువుకునే అమ్మాయి కదా, చక్కగా చదువుకుంటే నీ ధర్మాన్ని నువ్వు సరిగా చేసినట్టు అంది జానకి. అమ్మా, మనకు చదువు బాగా రావాలన్నా, ఇంకా మంచి ఉద్యోగం రావాలన్నా, డబ్బులు, కార్లు, ఇలా ఏది కావాలన్నా దేవుడికి బాగా దండం పెట్టుకొని మొక్కులు మొక్కుకుంటే మన కోరికలన్నీ తీరుతాయట కదా. మా ఫ్రెండ్ చెప్పింది. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయంటే అది గుడికి వెళ్ళి ఫస్ట్న పాస్ అవుతే 10 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకుంటుందట అంది శృతి తల్లి ముఖం వంక సమాధానం కోసం ఆసక్తిగా చూస్తూ. ఆ మాటలకు అదోలా నవ్వింది జానకి. శృతి, ఎవరైనా గుడికి వెళ్ళేది కోరికలు తీర్చమని, ఆ దేవుణ్ణి కోరుకోవటానికి కాదు. నువ్వు నా ఫలానా కోరిక తీరిస్తే నీకు నేను ఫలానా మొక్కు చెల్లిస్తాను అని బేరాలాడటానికి కాదు. మనసు ప్రశాంతత కోసం వెళ్ళాలి. నేను ధర్మ మార్గంలో నీతి నియమాలతో నడిచేలా దీవించు తండ్రి అని వేడుకోవటానికి వెళ్ళాలి. నా వల్ల ఎవరికీ అపకారం జరగకుండా ఎప్పుడూ నన్ను అంటిపెట్టుకుని ఉండు తండ్రి అని కోరుకోవాలి. మనం పరీక్షలు పాస్ కావాలన్నా, ఏదైనా గొప్ప గొప్ప పనులు చేసి డబ్బు మరి ఇంకేదైనా సంపాదించాలన్నా కష్టపడి పనిచేయాల్సిందే, కృషి చేయాల్సిందే. 3 వంతులు మన వంతు బాధ్యతను మనం నిర్వర్తిస్తే ఆ దేవుడు 1 వంతు సహాయాన్ని, అది మన చేతిలో లేనిదాన్ని చేసి సమయానికి ఆదుకుంటాడు. సోమరులను ఆ భగవంతుడు కూడా క్షమించడమ్మా. వాళ్ళ కర్మానికి వాళ్ళను వదిలేస్తాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని అందుకే అన్నారు. అనుభవించాల్సిందే అలాంటి వాళ్ళు. శృతి, నువ్వు మాత్రం అలాంటి తప్పుడు ఆలోచనలను నీ మనసులోకి కూడా రానివ్వకు. మన పనులు ఎవరో చేసి పెడతారన్న ఆలోచన ఒకసారి మనసులోకి వచ్చిందంటే ఒంట్లో బద్ధకం వచ్చి చేరుతుంది. కూతుర్ని హెచ్చరిస్తూ అంది జానకి. అలాగేనమ్మా, నువ్వు చెప్పావు కదా, నేను అలా చెయ్యనులే అంది శృతి. ఇంతలో గుడి గంట మోగింది. అది విని, నాకు ఈ శబ్దం అంటే చాలా ఇష్టం, నేను కొడతాను గంట అంటూ గబగబా వెళ్ళి గంట కొట్టింది శృతి. ముందు విఘ్నేశ్వరుడి గుడి ముందు నిల్చొని చేతులు జోడించి శుక్లాంబరధరం అనే శ్లోకం చదివింది శృతి తల్లి పక్కన నిల్చొని. ఆంజనేయుడు, శివుడు, పార్వతి, దుర్గా వంటి అందరి దేవతల ముందు నిల్చొని దండం పెట్టి, అమ్మా, ఇది రామాలయం కదా, మరి ఇక్కడ శివుడు, పార్వతి, వినాయకుడు కూడా ఉన్నారేంటి? వాళ్ళు ఉపదేవతలమ్మా. ఇక్కడ దేవుళ్ళందరూ ఒకటే, దేవుళ్ళ మధ్య భేదం లేదు అని చెప్పటానికే గుళ్ళో అలా అందరూ ఉంటారు. గుళ్ళో అలా అందరు దేవతలు ఉంటారు. సీతారాముల విగ్రహాల ముందు నిల్చుని ఉన్న ఆంజనేయుడు మూతికి చేతివేళ్లు అడ్డం పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నట్టు ఉండటం చూసి, అమ్మా, ఆంజనేయుడు అలా మూతి మూసుకున్నాడెందుకు అని అడిగింది శృతి తల్లిని. సమాధానంగా, ఉష్, గుళ్ళో మాట్లాడకూడదు, ఇతర భక్తుల ఏకాగ్రత చెదిరిపోతుంది, బయటకు వెళ్ళాక చెప్తా అంది జానకి. తీర్థప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చారు ఇద్దరు. జానకి ఒక పక్కన బాసింపట్లు వేసుకొని
గోడ కానుకొని కూర్చుంటే శృతి కూడా తల్లి పక్కనే కూర్చుంది. శృతి, నువ్వు ఇందాక అడిగావు కదా, ఆంజనేయ స్వామి రాముడికి అభిముఖంగా మూతి ఎందుకు మూసుకొని నిల్చున్నాడు అని. ఆహా, అభిముఖంగా ఎంత బాగుంది ఈ పదం. నువ్వు భలేగా మాట్లాడతావమ్మా. నాకు భలే నచ్చుతాయి ఆ పదాలు. నువ్వు అంటుంటే విన్నదే. ఏంటి ఆ పదం? సంస్కృతి. ఆ పదాన్ని మొన్న ఒకరోజు మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అన్నాను, మన దేశ సంస్కృతి అంటూ. మా ఫ్రెండ్స్ నా వంక మెచ్చుకుంటూ చూస్తూ నవ్వారు. నాకు తెలుగు భలేగా నచ్చుతుందమ్మా. స్వీట్ లాంగ్వేజ్ కదా. అదే తేనెలొలికే భాష. తన ఇంగ్లీష్ భాషా ప్రయోగాన్ని తనే సవరించుకుంటూ అంది శృతి. మొన్న మా క్లాస్లోకి ఒక కొత్త అమ్మాయి వచ్చింది. నీ పేరుకు అర్థమేమిటే అని అడిగింది. వేదం అన్నాను. అలా చెప్తుంటే నాకెంత మంచిగా అనిపించిందో. తన పేరు నిషాట. అమ్మా, ఇందాకేదో చెప్తున్నావు ఆంజనేయుడి గురించి. అంతకన్నా ముందు మనం మాట్లాడుకున్నాం కదా సంస్కారం అంటూ. ఆ ఆంజనేయుడు పాటించింది కూడా ఒక సంస్కారమే. పెద్దవాళ్ల ముందు, ప్రభువుల ముందు, గురువుల ముందు దగ్గరగా నిల్చొని మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి వెలువడే ఉమ్మి తుప్పెర్లు వాళ్ళ మీద పడే ప్రమాదం ఉంటుంది. అది మహాపాపం. అందుకే ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు పెదవులకు వేళ్లు అడ్డం పెట్టుకొని మాట్లాడాలన్నది మన ఒక సనాతన పద్ధతి అంది జానకి. అవునా, దాని వెనక అంత అర్థం ఉందా అని ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చుకొని ప్రశ్నించింది శృతి. అమ్మా, నిజంగా దేవుడున్నాడా? ఉన్నాడని నువ్వు అనుకుంటే ఉన్నాడు, లేడు అనుకుంటే లేడు. అది మనం అనుభూతి చెందటాన్ని బట్టి ఉంటుంది. చెందలేకపోతే లేడు అనిపిస్తుంది. అయినా ఈరోజు నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? కొత్తగా వచ్చిన మా క్లాస్మేట్ నిషా, మా ఫ్రెండ్స్ ఎవరు చెప్పారో కానీ నువ్వు మీ అమ్మతో కలిసి రోజు గుడికి వెళ్తావట కదా, గుళ్ళో దేవుడు ఉంటాడా? అసలు దేవుడు అనేవాడే లేడట, మా నాన్న చెప్పాడు అంది. అప్పుడు నువ్వేమన్నావు? ఉన్నాడు, మా అమ్మ చెప్పింది అన్నాను. అలా అన్నావా? నువ్వు చాలా పొరపాటు చేసావు శృతి. అలా అంటే వాదన పెట్టుకున్నట్లు అవుతుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి దేవుళ్ళు వాళ్లకు. ఎవరి స్వేచ్ఛను, ఎవరి ఇష్టాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు. ఆ అమ్మాయి దేవుడు లేడు అన్నప్పుడు, అవునా, నీ నమ్మకాన్ని గౌరవిస్తున్నాను అని మర్యాదగా ఒక్క మాట చెప్పి ఉంటే సరిపోయేది. మన దేశ సంస్కృతిలో ఉన్న గొప్పతనమే అదమ్మా. స్వమత గౌరవం, పరమత సహనం. అలాగే దేవుడు లేడు అనే వాళ్ళని కూడా గౌరవించాలి. అప్పుడే మనకు మంచి వ్యక్తిత్వం అలవడుతుంది. శృతి, ఇలాంటివన్నీ నువ్వు ఇప్పటి నుంచే నేర్చుకోవాలమ్మా. క్రమక్రమంగా నేర్చుకోకపోతే ఒకేసారి పెద్దయ్యాక రావు. అమ్మా, దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వాళ్లకు ఆ దేవుడు ఎందుకు కనపడ్డమ్మా? అమ్మా శృతి, నీకు గాలి కనిపిస్తుందా? లేదు. పాలలో వెన్న కనిపిస్తుందా? లేదు. అంత మాత్రాన లేవు అనలేవు కదా. ఇది కూడా అంతే. కంటికి కనపడని ఏదో అద్భుత శక్తి, మానవాతీతమైన శక్తి ఈ సృష్టిలో ఉంది. దాన్ని రాముడు అను, శివుడు అను, కృష్ణుడు అను, క్రీస్తు అను, అల్లాను, ఇలా ఏమైనా అను. అనదలుచుకోకుంటే వీళ్ళెవ్వరూ లేరు అను. అయినా అలాంటి వాళ్ళ మాటల్లోనూ ఆ శక్తి ఉంటుంది. కాకుంటే వాళ్ళ అనుభూతి చెందలేరు కనుక వాళ్ళు ఒప్పుకోరు. అమ్మా శృతి, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది, ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు వారివి అన్న విశాల దృక్పథాన్ని మనం అలవర్చుకోవాలి. కానీ ఎవరితోనూ వాదనలు పెట్టుకోవటం, మీ దేవుడు ఇలా అంటూ వెటకారాలు మాట్లాడుతూ అవమానించటం చేయకూడదు. మన మౌనమే వాగ్భూషణలా ప్రకాశిస్తుంది ఒక్కోసారి. నేను చేయనమ్మా, నిషానే నాతో వాదిస్తుంది. శృతి, ఇద్దరు చేసేదాన్ని వాదన అంటారు. ఒక్కరు మాట్లాడితే అది వాదన కాదు. సారీ అమ్మా, కానీ నిషానే ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉంటుంది. నేను అలా కాదు ఇలా అని
సమాధానం ఇవ్వబోతాను, అంతే. అది కూడా చెయ్యకు, మౌనంగా ఉండు. దానివల్ల నీకు సహనశక్తి అలవడుతుంది. ఇంకా వెళ్దామా అంది జానకి, ఇంకా ఆ విషయాన్ని పొడిగించటం ఇష్టం లేక. ఇంకొంచెం సేపు కూర్చున్నామమ్మా, బాగుంది అంటూ తను లేచే ప్రయత్నం చేయలేదు శృతి. శృతికి తల్లితో అలా ఎంతసేపైనా మాట్లాడుతూ ఉండటం అంటే ఇష్టం. అమ్మా, గుడికి ఎందుకమ్మా రావటం? మన ఇంట్లో కూడా మన దేవుడి గుట్లో దేవుడి పటాలు, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, పుణ్యం కోసమా? మొన్న మా ఫ్రెండు శృతి రోజు పుణ్యం కోసం వాళ్ళ అమ్మ వెంట గుడికి వెళ్తుంది అంది శృతి. ఆ మాటలకు చిరునవ్వు నవ్వింది జానకి. మన ఇంట్లో దేవుడి ముందు నిల్చొని చేసే నిత్య పూజ వేరు. గుడికి వచ్చి మూల విరాట్ని, ఇతర దేవతా ప్రతిమలను దర్శనం చేసుకోవటం వేరు. ఇందాక నువ్వు అన్నావు కదా, గుడిగంట శబ్దం అంటే నాకు ఇష్టం అని. ఇప్పుడే ఇక వెళ్దామా అని నేనంటే బాగుంది, ఇంకాసేపు కూర్చుందాం అన్నావు కదా. గుడికి వచ్చేది అందుకు కూడా. గుడిలో మన ఇంట్లో లేని మంత్రశక్తి, యంత్రశక్తి ఉంటాయి. అవి మన మనసును ఆకర్షిస్తాయి. వాటి వైబ్రేషన్స్ అంటే చలన శక్తి వల్ల మన మనసుకు ప్రశాంతత లభించి అనుకూల ఆలోచనలు, భావాలు మన మనసును ఆక్రమించేస్తాయి. దానివల్ల మంచి తలంపులు, మంచి చేయాలన్న ఆలోచనలు మనలో పుడతాయి. గుడిగంటల శబ్దంలో ఓంకారం ఉంది. ధ్వజస్తంభపు చిరుమువ్వల సవ్వడిని గాలి మన మనసుకు చేరవేసి ప్రశాంతతను కలిగిస్తుంది. మన భావాలు ఎలా ఉంటే మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది కదా. యద్భావం తద్భవతి. అందుకని మనం మంచి దృశ్యాలను చూడటం, మంచి ధ్వనులు వినటం, మంచి స్థలాలకు నడిచి వెళ్ళటం, మంచి మాటలు మాట్లాడటం చేయాలి. నువ్వు రోజు నా ఒడిలో పడుకొని కథలు వింటావు, బడికి వెళ్ళి మీ టీచర్స్ చెప్పే మంచి మంచి మాటలు వింటావు, అలాగే గుడికి కూడా వస్తావు. ఇది కూడా మనిషికి ఒక అధ్యయన కేంద్రం లాంటిదేనమ్మా. నోరు విప్పి ఏమీ చెప్పకుండానే మనకు ఎన్నో నేర్పిస్తుంది గుడి. సత్సంగం అంటామే, ఇది కూడా ఒక సత్సంగం లాంటిదే. సాంగత్యం మనుషులతోనే కాదు, పవిత్ర స్థలాలతో, పవిత్ర కార్యాలతో కూడా ఏర్పడుతుంది అని తల్లి చెప్తుంటే ఒడి, బడి, గుడి అంటూ వేళ్ల మీద లెక్కించటం మొదలుపెట్టింది శృతి. ఇంకా వెళ్దామమ్మా శృతి, నాన్న ఇంటికి వచ్చే టైం అవుతోంది అంది కూతుర్ని ఉద్దేశించి జానకి మరోసారి. తండ్రి ప్రస్తావన రాగానే శృతి మనసులో మరో ఆలోచన మెదిలింది. అమ్మా, నాన్న మనలా రోజు గుడికి రారేంటి? ఈ గుడికి రావటానికి మీ నాన్నకు కుదరదు, కానీ మరో గుడికి వెళ్తారు. మరో గుడికా? మరో గుడి అంటే పోలీస్ స్టేషన్. నాన్న పోలీస్ ఆఫీసర్ కదా, ప్రజలను రక్షించే బాధ్యత ఆయనది. ఆ కోదండరాముడు శిష్టులను నిరంతరం రక్షిస్తున్నట్టు. ఈ సమాజంలో ఎందరో గూండాలు, నేరస్తులు, నరహంతకులు ఉన్నారు. వాళ్ళ నుంచి మంచివాళ్లను రక్షించాలంటే ఆయన నిరంతరం రక్షణ బాధ్యతలో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటికి వస్తారా? ఎక్కడో ఏ దొంగతనమో, హత్యో జరిగిందంటే ఆగమేఘాల మీద మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని మీ నాన్న లాంటి వాళ్లకు పనే దేవుడు, పనిచేసే చోటే గుడి. రాముడు మనకు నిరంతరం చెప్పకుండా చెప్పేది కూడా ఇదేనమ్మా. నన్ను పూజించటం కన్నా ఎక్కువ నేను సూచించిన ధర్మ మార్గంలో నడుస్తూ నేను చెప్పిన వాటిని ఆచరణలో పెట్టండి అని అంది జానకి. ఇంతలో ఉన్నట్టుండి శృతి ఏదో కూని రాగం అందుకుంది తల్లి వెనక నడుస్తూ. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అది విన్న జానకి, భలే పాట పాడుతున్నావే, ఈ పాట నీకెలా తెలుసు? యూట్యూబ్లో పాత తెలుగు సినిమా పాటలు క్లిక్ చేస్తే ఇది కనపడింది.
పాట బాగుందని నేర్చుకొని పాడుతున్నాను అంది శృతి. అంటే అర్థం ఏమిటో చెప్పు అని అడిగింది ఈసారి జానకి. బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ, పదాలు తేలిగ్గానే ఉన్నాయి, కానీ భావం కష్టం. నిజమే. ఏంటో నువ్వు చెప్పమ్మా. గుళ్ళో దేవుడు ఉంటాడని కదా మనం గుడికి వెళ్తాం. దేవుడి మీద ఏకాగ్రత, లక్ష్యం నిలపటం కోసం మనం గుడికి వెళ్తాం. కానీ నిజానికి గుడిలో ఉండే దేవుడు ఈ ప్రపంచంలోని అడుగడుగున, అణువణువున, ప్రతి చోట ఉంటాడు. అంటే ప్రతి స్థలంలో, ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో అన్నమాట. అందుకని అన్నిటినీ గౌరవించాలి మనం. అంతేకాదు, ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉంటాడు. మన శరీరమే ఒక దేవాలయం. అందులో లోపల దీపంలా వెలిగే ఆత్మనే దేవుడు. కనుక మన మాటను, చేతను, మనం చేసే ప్రతి పనిని దైవంగా భావించి మంచి మనస్సుతో, పవిత్ర భావనతో చేయాలి. అది మనిషి ధర్మం. నేను దేవుణ్ణి అనుకునే మనిషి ఎప్పుడూ తప్పు చేయడు. ఎందుకంటే దేవుడు తప్పు చేయడు గనుక. అంతా మన భావనలోనే ఉంటుంది శృతి. మనం ఎలా భావిస్తే అలా అనుభూతి చెందుతాం. ఇప్పుడు అర్థమైందమ్మా. అర్థమయ్యాక ఆ పాట ఇంకా బాగున్నట్టు అనిపిస్తోంది అంది శృతి. సన్నటి బాట గుండా తను ముందుకు నడుస్తోంది జానకి. తల్లిని అనుసరిస్తోంది శృతి. ముళ్ళు గుచ్చుకోకుండా, చిన్న చిన్న రాళ్ల వల్ల ఎదురు దెబ్బలు తగలకుండా కూతురి పట్ల జాగ్రత్త వహిస్తూ తల్లి అలా ముందుకు నడుస్తుంటే, తల్లి అడుగుజాడల్లో, తల్లి అడుగులో అడుగు వేస్తూ, తల్లి మార్గదర్శకత్వంలో నిశ్చింతగా ముందుకు సాగిపోతోంది శృతి. ఇదండి గుడి అనే ఈ చిన్న కథ. విన్నారు కదా? ఈ కథ అంతరార్థాన్ని ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆలస్యం చేయకుండా పంపించండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.